నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. సంచలన కామెంట్స్ కూడా చేశారు. కేసీఆర్ లాగే రేవంత్ రెడ్డి కూడా తయారయ్యాడని, రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే వెళ్తున్నాడని, ఇది ఏ మాత్రం శ్రేయస్కరం కాదని, త్వరలోనే ఒక ఉద్యమాన్ని కూడా చేయబోతున్నానని చెప్పాడు. ఈ వార్తకు సంబంధించిన ఫుల్ అప్డేట్స్ చూడాలంటే ఒకసారి మనం ఆర్టికల్లోకి వెళ్ళాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులే చేస్తున్నారని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. భువనగిరిలో 2 పిల్లల మరణం ప్రభుత్వ హత్యనని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులనే చేస్తోంది అన్నారు బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ భువనగిరిలో 2 పిల్లల మరణం ప్రభుత్వ హత్యనని తేల్చి చెప్పారు. తెలుసు కదా, ఎస్సీ హాస్టల్ అనుకుంటా, సంక్షేమ హాస్టల్ కి సంబంధించిన దాంట్లో 2 పిల్లలు, ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ అది ఆత్మహత్య కాదు, హత్య అని పిల్లల తల్లిదండ్రులు అయితే గగ్గోలు పెడుతున్నారు. అది ఏమైంది అనేది తెలియదు. ఆ పిల్లల ఒంటి మీద ఘాట్లు కానివ్వండి, పంటి ఘాట్లు కానివ్వండి, దెబ్బలు కానివ్వండి, ఆ పిల్లల్ని హత్య చేసేది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అంటూ ధర్నాలు, ఉద్యమాలు కూడా చేశారు. నిజంగా ఈ విషయంలో ముఖ్యమంత్రి స్పందించకపోవడం అయితే కొంత బాధాకరమే అనిపించింది. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ భువనగిరిలో 2 పిల్లల మరణం ప్రభుత్వ హత్యనన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి 2 నెలలైనా విద్యాశాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రిని ఏర్పాటు చేయలేదన్నారు. సంక్షేమ హాస్టల్లో, పాఠశాలలో కౌన్సిలర్లు ఉంటే పిల్లలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండదన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ పిల్లలకు రావాల్సిన డబ్బులను తీసుకెళ్లి పత్రికా ప్రకటనలకు, ఉత్సవాలకు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ సంక్షేమ భవనం ముందు శాంతియుత ధర్నా చేపడతామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇక 100 రోజుల పాలనకు ముందే రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక శాంతియుత ధర్నా జరగబోతోంది. ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకు అనంటే, కేసీఆర్ లాగా కాదు, మంత్రిమండలిని వెంటనే విస్తరిస్తా, నా ప్రభుత్వం ఏం చేస్తుందో చేసి చూపిస్తా అని చెబుతూ నిజంగా కూడా ఎక్కడో గాడి తప్పుతుందేమో అనిపిస్తోంది. 6 పథకాలకు సంబంధించి అమలు అంటున్నారే కానీ ప్రజలకు దీనిపై ఒక క్లారిటీ లేదు. అమలవుతున్న పథకాల వల్ల ఉపయోగము లేదు. ఉపాధి పక్కన పెట్టేసి ఒకదాని మీద ఒకటి ఉచితాల హామీలు చెప్తున్నారు. ఇక ఆ ప్రాజెక్టులో అవినీతి, ఈ మంత్రి అవినీతి, ఆ ఎమ్మెల్యే అవినీతి, ఈ ఎమ్మెల్యే అవినీతి, వీటి గురించి మాట్లాడుతూ సమయం గడిపేస్తున్నారే గాని తెలంగాణ ఆకాంక్షలకు ప్రధాన కారణమైన విద్యా వ్యవస్థలో ప్రక్షాళన కావాలి, ఆ వ్యవస్థ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఈ రోజు వరకు విద్యాశాఖ మంత్రిని కానీ, సంక్షేమ శాఖ మంత్రిని కానీ ఏర్పాటు చేయలేదు. అసలు తెలంగాణ ఏర్పడడానికి కారణంలో చదువు అనేది మెయిన్ ఇంపార్టెంట్. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విద్యార్థుల అవస్థలు, ఝాన్సీని జుట్టు పట్టుకొని లాగిన, అటు పాలమూరు యూనివర్సిటీ కోసం ధర్నాలు చేసిన, ఇలా సంక్షేమ హాస్టళ్లలో ఇప్పటికీ ఘోరాలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా దీని మీద పట్టి పట్టనట్టుగానే ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ నెల 12న ఒక శాంతియుత ధర్నా చేస్తాం అని చెప్తున్నారు. ఆ శాంతియుత ధర్నా ఎలా జరుగుతుంది? రేవంత్ ప్రభుత్వం అసలు స్పందిస్తుందా? నిజంగా కేసీఆర్ ప్రభుత్వం లాగా వాళ్ళు షెడ్డోళ్ళు, వీళ్ళు షెడ్డోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు అవినీతి చేసిండ్రు, వీళ్ళు అవినీతి చేసిండ్రు, మేము తప్ప ఈ రాష్ట్రానికి దిక్కు దివానం లేదు అని చెప్పుకుంటూ కాలయాపన చేస్తారా అనేది వేచి చూడాలి. ఏదేమైనా కానీ గత ప్రభుత్వం అవినీతి కోరల్లో చిక్కుకొని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ప్రజానికాన్ని అందరికీ తెలుసు. కానీ దాని యాక్షన్ అనేది సరిగా లేదు ప్రభుత్వం ఏర్పడినాక అనేది ఒక భావన అయితే వెళ్ళిపోయింది. అండ్ ఉచిత బస్సు నుంచి ఈరోజు 200 యూనిట్ల కరెంటు వరకు కూడా ప్రజల్లో సదాభిప్రాయం అయితే లేదు. మరి ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి తీసుకుంటుందా, లేకపోతే గత ప్రభుత్వం లాగా కేసీఆర్ బాటలో వెళ్ళి ప్రజా వ్యతిరేకతను చూరగొంటుందా అన్నది వేచి చూడాలి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.